యాక్షన్ న్యూస్. ఏపీలో ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. కుటుంబ నియంత్రణ ప్రమాదకరమైన పరిస్థితికి వచ్చిందన్నారు. అమెరికాలోని పరిణామాలతో ఏపీలోని ఆక్వాకల్చర్పై ప్రభావం పడిందని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే ఎస్సీ వర్గీకరణకు ప్రతిపాదించిన విషయం గుర్తు చేశారు చంద్రబాబు. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు, అప్పిచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి. కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని. నా మాట నమ్మారు, జనాభా నియంత్రించారు. 2 పిల్లలంటే 2 పిల్లలకే పరిమితం అయ్యారు. తర్వాత డబ్బులు వచ్చే కొందికి 2 కూడా వద్దని ఒకరికి వచ్చారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దు, హ్యాపీగా ఉంటాం, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెటర్ ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేసారు. ఇది మరీ ప్రమాదమైన పరిస్థితి ఇది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను. నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతూ ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతూ ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈరోజు అమెరికాలో జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ పండించే మనం ఉత్పత్తి చేసే ఆక్వాకల్చర్ కూడా దెబ్బతింటా ఉంది. రొయ్యలు, చేపలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అవన్నీ ఏ విధంగా చేయాలో నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను. రైతులకు న్యాయం జరగాలి, గిట్టుబాటు ధర రావాలి, రైతు బాగుపడాలి. ఎస్సీస్లో కూడా వర్గీకరణ చేయాలి, ఏబిసిడి కేటగరైజేషన్ చేయాలని 30 ఏళ్లకు మునిపే నిర్ణయించాను. నా జీవితం అంతా నేను ఆలోచించింది, పేదవాడు ఎక్కడుంటే అక్కడుంటాం. దీనికి స్ఫూర్తి ఎన్టీఆర్. నిజమనేది నిప్పు లాంటిది, ఎప్పుడు గెలిచేది సత్యమే, అసత్యం ఎప్పుడు గెలవదు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరి అయిన నిర్ణయం అని 7 మంది సుప్రీంకోర్టు బెంచ్లో నిర్ణయించారంటే అది తెలుగుదేశం పార్టీ